బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. క్రిషాంక్ ను ఒకరోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు 24 గంటల పాటు విచారించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం క్రిషాంక్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితుడికి మరోసారి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. క్రిషాంక్ కు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. ఇక ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో క్రిషాంక్ ను అరెస్ట్ చేసిన విషయం విదితమే. సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. క్రిషాంక్ ను ఒకరోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు 24 గంటల పాటు విచారించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం క్రిషాంక్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితుడికి మరోసారి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. క్రిషాంక్ కు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. ఇక ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో క్రిషాంక్ ను అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నిర్మల, ఒకరోజు కస్టడీతో క్రిషాంక్ విచారణ ముగిసినట్లేనా? మరోసారి పోలీసుల కస్టడీ కోరుతారా? వివరాలేంటి? అవును శిరీష, ఇప్పుడు క్రిషాంక్ విషయంలో మాత్రము ఫేక్ నోటిఫికేషన్ వదలడం బట్టి తనకైతే ఇప్పుడు రిమాండ్ అయితే విధించింది నాంపల్లి కోర్టు. మరి ఒక్కరోజు కస్టడీ అయితే పోలీసులు కోరడం వల్ల మరి ఆ ఒక్కరోజు కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ ఒక్కరోజు విచారణ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఒక్కరోజు విచారణ పూర్తవడంతో కూడా మరి రేపటికి మరి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. మరి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కేసు నమోదు అవ్వడం వల్ల కూడా పోలీసులు అయితే మాకు కావాలి అని చెప్పేసి బెయిల్ పిటిషన్ వాయిదా కావాలి అని చెప్పేసి క్రిషాంక్ కోరడం జరిగింది. ఆ క్రిషాంక్ కోరిన బెయిల్ మంజూరు విషయంలో మాత్రం నాంపల్లి కోర్టు అయితే రేపు మంగళవారానికి అయితే వాయిదా వేసింది. మరి రేపు కోర్టు మరి విచారణలో మరి బెయిల్ మంజూరు చేస్తుందా, లేకపోతే తనకు మళ్ళీ రిమాండ్ కి తరలిస్తుందా, లేకపోతే పోలీసుల కస్టడీకి ఇస్తుందా అనే విషయాన్ని కూడా మనమైతే వేచి చూడాల్సి ఉంది శిరీష. థ్యాంక్ యూ.